శ్రీకాంత్ గారు ఇక్కడ నేను చెప్పాల్సింది ఒకటి, శ్రీకాంత్ గారు, ఇక్కడ నేను చెప్పేది ఒకటే అండి. న్యూటన్ అనేది ఒక లా ఉంటుందండి. అంటే క్రియకు ప్రతిచర్య, చర్యకు ప్రతిచర్య అనేది ఒకటి ఉంటుంది. యాక్షన్ రియాక్షన్ అనేది. సేమ్ జోగి రమేష్ గారి గురించి మనం చెప్పుకుంటూ ఉంటే, ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ప్రజానాయకుడిగా, ఒక రాష్ట్ర మంత్రివర్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అవినీతి చేస్తే విధానపరంగా మాట్లాడాలి, ఏదైనా తప్పు చేస్తే విధానపరంగా మాట్లాడాలి. అలాగే లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ తప్పు చేస్తే విధానపరంగా వారి మీద విమర్శలు చేయడం అనేది కరెక్ట్. నేను దాన్ని రాజకీయ విమర్శల మీద ఎవరు విమర్శ చేయరు. సార్, మీ రాష్ట్రంలో ఈ వ్యవస్థ పట్ల ప్రభుత్వం ఇలాంటి వైఖరి ఉంది, దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారని అటువంటి విషయాల్ని మాట్లాడవలసింది. ఒక మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారిని ఒక పిచ్చి కుక్క అనడం అనేది ఈ రోజుకి కూడా జన సైనికులు జీర్ణించుకోలేనటువంటి ఒక విషయం. ఇప్పుడు అదే వ్యక్తి ఇప్పుడు ప్రెస్ మీట్స్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇట్లా సంబోధిస్తున్నారు. ఇదే అంటే కర్మ అనేది, రిటర్న్ అనేది ఎప్పుడు చెప్తూ ఉంటారు మన పెద్దలు. ఈ రోజున అధికారం గాని ఏదైనా సరే సాక్షాత్తు ఆ భగవంతుడు శ్రీకృష్ణుడికి కూడా చేసిన తప్పులకి కర్మఫలం అనుభవించారని చెప్పి మన చెప్తూ ఉన్నారు. మన మహాభారతం గాని, అటు రాసినటువంటి భగవద్గీత గాని. మరి ఏదైతే ఆయన హయాంలో అధికారంతో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు యావత్ సభ్య సమాజం తప్పు అని ఖండిస్తూ ఉంది. అదే విధంగా ఈ రోజున జోగి రమేష్ గారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క వ్యవహారంలో కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది వాటిని పదే పదే చూపించడం, కూటమికి అనుకూల మీడియా, అది నేను ఖండిస్తూ ఉన్నానండి. కొన్ని కుటుంబాల మధ్య కొన్ని తప్పులు జరుగుతాయి, భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు ఉంటాయి, వైద్యాలు ఉంటాయి. టీడీపీ ఆఫీస్ కి ఎవరు ఎమ్మెల్యే గారు ఆఫీస్ కి వెళ్ళి ఆ అమ్మాయి రావటం, మళ్ళీ దాన్ని కాల్ రికార్డింగ్స్ పెట్టడం, దాన్ని ఏదో వాళ్ళ కుటుంబం అనేది తప్పు కదండి. ఇప్పుడు ఆయన తప్పు చేశాడు, జోగి రమేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు 100% యావత్ చంద్రబాబు నాయుడు గారి పట్ల, లోకేష్ గారి పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల మాట్లాడిన వ్యాఖ్యలు యావత్ సభ్య సమాజం ఖండించాలి. అటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ మంత్రిగా, ఒక ఆరాడు ఉన్నటువంటి మంత్రిగా అది చేయకూడదు. చేశారు, దానికి భగవంతుడు అనేది కర్మ అనేది ఈ రకంగా ఇచ్చారని మనం అనుకోవచ్చు. కానీ ఆయన చేసిన తప్పునే మనం చేయకూడదు అనేది నేను చెప్తూ ఉన్నాను. మనం హుందాగా ప్రవర్తించాలి. ఇప్పుడు ఆయన ఇంట్లో ఏదో జరిగిందండి, ఏదో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకున్న ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు. ఒకవేళ అమ్మాయి బయట పెడుతుంది అనుకోండి, వాటిని టీడీపీ అనుకూల మీడియా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు పదే పదే వాటిని ప్రచారం చేయడం. ఆ లెక్కన ప్రచారం చేయాలంటే వాళ్ళ ఎదుగుదల కానించి, ఏదైతే అనుకూల మీడియాలు ఉన్నాయో వాళ్ళ ఎదుగుదల కానించి వాళ్ళు చేసిన అరాచకాలు, రాజధాని పేరుతో వసూలు చేసినాయి, వీణావాణిల పేరుతో వసూలు చేసినాయి, కొన్ని దందాలు. ఒక చిన్న సాధారణ కిరసనాలు అమ్ముకునే వ్యక్తి, ఒక చిన్న యాంకరు వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాలు ఎలా స్థాపించారు అనేది కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. మీడియా అనేది ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాలకి, ప్రజలకి వారధిగా పనిచేస్తూ వారి యొక్క విధానాలను మాత్రమే తీసుకెళ్లాలి తప్ప సొంత కుటుంబాల జోలికి వెళ్ళొద్దని చెప్పి నేను మీడియా వారిని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా తప్పు జరుగుతుంది, కొన్ని కుటుంబాల్లో తప్పులు ఉంటాయి, రైట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. విజయశేఖర్ రెడ్డి గారు అడుగుతున్నారు, చూడండి విజయశేఖర్ రెడ్డి గారు ఏదో అడుగుతున్నారు. చెప్పమని. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా తప్పు జరిగితే మీడియా వారు ఎత్తి చూపడం తప్ప. చెప్పినట్టు ఎవరు వేల కోట్లు, వందల కోట్లు వెనకేసుకున్నారు? ఏ వ్యక్తి వెనకేసుకున్నాడు? వైఎస్ఆర్సీపీ పాలనలో లాగా మొత్తం అడ్వర్టైజ్మెంట్లకు సాక్షి టీవీకి, సాక్షి ఛానల్ కు, లేదంటే సాక్షి పత్రిక ఇచ్చిన రోజుల్ని మీరు మర్చిపోయారా? ఈ గవర్నమెంట్ లో మీరు చెప్పే పత్రికలు ఇస్తారు. ఎక్కడైనా చట్టానికి విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారు పేమెంట్ ఇస్తున్నారా? ఇచ్చారు, ఇచ్చారండి. అది సాక్షి ఛానల్లో ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం అధికార దుర్వినియోగం చేసి సాక్షిలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా మీరు ఛానల్ పేరు చెప్పారు కాబట్టి నేను ఛానల్ పేరు చెప్తున్నా. అందులో పనిచేసే వ్యక్తులకి ప్రభుత్వంలో జాబులు, ప్రభుత్వంలో కొనుగోలు, ప్రభుత్వంలో పదవులు ఇచ్చారు. అదే విధంగా ఈ రోజు TV5 అధినేతకి తిరుమల తిరుపతి దేవస్థానంలో పదవులు ఇవ్వలేదా? మహా న్యూస్ అనే ఒక ఛానల్ కి ఇవ్వలేదా? ఆంధ్రజ్యోతికి ఇవ్వలేదా? ఎన్ని వేల కోట్ల రూపాయలని ప్రభుత్వ ప్రజలకి దోచిపెడుతున్నారు. అది కరెక్టా? అది కరెక్టా? చెప్తున్నా. నిన్న కాకమన్నా
నేను కాకుండా జనసైనికుల మీద మహానీత్యాలు విపరీతంగా తప్పుడు ప్రచారాలు చేయొచ్చుమా? వేరే వారి పేరుతోటి గతంలో బోలెన్ని రూపాయలు తీసుకున్నారని చెప్పి చెప్తారు ఆంధ్రజ్యోతి అవన్నీ మర్చిపోయారా? కొడపల అయ్యప్ప గారు ఒక్క నిమిషం ప్లీజ్. నేను గతంలో నేను మీకు చెప్తున్నా మహానీత్యాలలో అయ్యప్ప గారు మీరు చెప్పారు ఇంకో క్వశ్చన్ అడుగుతారంట, అడగను ఇంకో క్వశ్చన్ చూపించడం నేను మర్చిపోయారా? అవన్నీ తప్పు కదా? పార్టీచారంలో కానీ అయ్యప్ప గారు ఇంకో క్వశ్చన్ అడుగుతారంటే మీరు మాట్లాడండి. ఇంకో అసంబద్ధమైన వాదనలు చేయకూడదు. నేను ఒక క్వశ్చన్ సూటి ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. అంటే టీడీపీ బోర్డు చైర్మన్ పలాని వారికే ఇవ్వాలా, పలాని వ్యక్తులకి ఇవ్వాలా, పలాని కండిషన్స్ ఉన్న వ్యక్తులకి ఇవ్వాలని ఎక్కడైనా రూల్ ఉందా? బిఆర్ నాయుడు గారికి టీడీపీ చైర్మన్ ఇస్తే తప్ప? దాంట్లో ఉన్న సమస్య ఏంటి? చట్టానికి విరుద్ధంగా ఇచ్చారా గవర్నమెంట్ ఏమైనా? ఒకటి. రెండో పాయింట్ సార్, రెండో పాయింట్ మీరు అంటున్నారు కదా సార్, చెప్పండి. తొక్కిసలాట జరిగిపోతే పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పండి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మీరు మర్చిపోయారా? నా విషయంలో గతంలో శ్రీరెడ్డి గారిని కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారిని పెట్టడం, నిన్న కాక మొన్న సంచార పదవులన్నీ కూడా ఇస్తున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని వైసీపీ కోవట్ అని చెప్పి మాట్లాడటం అనేది ఇది కరెక్టా? ఒక నిజమైనటువంటి ఒక నాయకుడిని ఇటువంటి పేపర్లో తప్పు పడుతున్నాడు అనేది కరెక్టా? చెప్పండి. ఏడు పెట్టి రాయడం అనేది కరెక్టా? చెప్పండి. పర్యాటక శాఖలో గతం కంటే ఎక్కువ డెవలప్మెంట్ చేశారు, అది అందరికీ తెలుసు. మరి డెవలప్మెంట్ చేస్తున్న నాయకుల్ని టీడీపీకి అనుకూలమైన మీడియా చిత్రీకరించడం కరెక్టా? మర్చిపోతున్నారా గారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఒక మినిస్టర్ గా వెలగబెట్టిన సందర్భం అక్కడ ఆ రోజు ఆయన పార్థసారథి గారు మినిస్టర్ వెలగబెట్టారా? గతంలో మీరు వైసీపీలో ఉన్న నాయకులు టీడీపీలో తెచ్చుకోలేదా? వైసీపీ నాయకులు కూడా టీడీపీకి తెచ్చుకోలేదా? చెప్పండి విజయసాయి గారు. తప్పే సార్. జనసేన నాయకులు అయితే ఒకలాగా, టీడీపీ నాయకులు ఒకలాగా నేను మాట్లాడను సార్. తప్పు ఎవరైనా తప్పే. నేను రెండు మాట్లాడుతున్నా. మీరు గమనించారు లేదు? వైసీపీలో ఉన్నటువంటి మన వినండి సార్, నేను చెప్పేది వింటే మీకు అర్థమవుతుంది. మళ్ళీ మీరు ఆన్సర్ చేయండి. నేను అడుగుతున్నా సూటి ప్రశ్న. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఒక మినిస్టర్ గా వెలగబెట్టి 5 సంవత్సరాలు అతని సామ్రాజ్యాన్ని స్థాపించి ఎదురొచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టించి జైలుకు పంపించిన చరిత్ర అయింది. ఆ రోజు దామోదర జనార్దన్ గారి మీద 77 కేసులు పెట్టారండి. దామోదర జనార్దన్ మీద కావచ్చు, టీడీపీ నాయకుల మీద కావచ్చు, అట్లాగే జనసేన నాయకుల మీద 77 కేసులు పెట్టారు. ఆ రోజు ఎవరైతే జనసేన తరఫున పోరాడారో ఈ రోజు ఒంగోలు డెవలప్మెంట్ చైర్మన్ ఉన్న రియాజ్ గాని, తర్వాత రకరకాల నాయకుల మీద గాని ఆయన కేసులు పెట్టే సందర్భం. మరి ఆయన సరే పవన్ కళ్యాణ్ గారు ఆయన కోరుకున్నారు, ఆయన తీసుకున్నారు. ఎస్, మేము కూడా ఆశిస్తున్నాం. కానీ వచ్చిన దగ్గర నుంచి పొద్దునేస్తే ప్రెస్ మీట్ పెట్టడం, దామంత్రి గారు జనార్దన్ గారిని హింసించడం, రకరకాలుగా ఎత్తిపుడుకుల మాట మాట్లాడడం, ఆయన మీద అవినీతి ఆరోపణ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బోల్ వ్యాఖ్యలు చేశారు. మీకు నచ్చేది తీసుకుంటారా? మీకు అనుకూలంగా ఉంటే మీరు టీడీపీలో ఉంటే ఉత్తములు, జనసేనలో ఉంటే వైసీపీ నుంచి వస్తే వాళ్ళు దుర్మార్గులు. ఇంతలో సోదరులు మీరు మాట్లాడేది జనసేన చెప్పండి. మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఉండేటువంటి అనేక మంది నాయకులు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు, పార్థసారథి ముందుకు వచ్చారు, చాలా మంది రాలేదా? ఖండిస్తున్నాం. ముమ్మాడికి తప్పే. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసి ముమ్మాడికి తప్పు సార్. ఆయనతో శ్రీనివాసరెడ్డి గారు చేసిన తప్పు కదండి. మీ మహానీయులు మీకు అనుకూలమైనటువంటి మీడియా వాళ్ళు చేసినటువంటి తప్పు నేను ఖండిస్తున్నా. మహానీయులు వంశీ గారు జనసేన మీద కలుపుతున్న విషయాన్ని నేను తప్పు అని చెప్తున్నాను. అవినీతి ఆరోపణ చేయడం, వారి మీద దుమ్మెత్తిపోయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్ట్ ఏంటండి? అంటే మీ వైసీపీలో నుంచి మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు, లేకపోతే మీ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మంచి వాళ్ళు, జనసేనలో ఉన్న వాళ్ళందరూ చెడ్డ వాళ్ళు. అందరూ మీరు చెప్పి
వర్మ గారు పిఠాపురంలో ఉమ్. పవన్ కళ్యాణ్ గారు మరి మహాశయుడు మహాశయుడు పవన్ కళ్యాణ్ ఓడించండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన పంక్తులు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఎందుకు కంటిన్యూ చేస్తారండి? మీరు ఖచ్చితంగా ఎందుకు కంటిన్యూ చేస్తారు? బాలసాని రాజేది మీ సభలకి, మీ మీటింగ్లకి, లేకపోతే మినీ మహానాడికి మీరు పిలవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారి దిక్కులు, పవన్ కళ్యాణ్ గారిని ఓడించమని చెప్పిన వాళ్ళు మీకు నాయకులుగా మీరు కంటిన్యూ చేయొచ్చు. అదేంటారా? సార్ ఒకటి చెప్పనా, పవన్ కళ్యాణ్ గారితో మాకు విరోధం ఉన్నప్పుడు ఆయన ఒక సెపరేట్ పార్టీగా ఆయన పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించమని చెప్పి మహాశయుడు రాజేశ్వర ఒక వ్యక్తి పిలిపిస్తే ఆ వ్యక్తిని మీరు ఎందుకు పార్టీలో కంటిన్యూ చేస్తారు? నేను సైడ్ పడి మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు చిత్తశుద్ధి ఉందా కూటమి మీద? రైట్, ఒకటే మాట్లాడదాం సార్ ఉండండి. 2014లో కలిసి పోటీ చేశాం. 2017-18 వరకు సపరేట్ గా విడిపోయాం. పవన్ కళ్యాణ్ గారు సపరేట్ పార్టీ, ఆయన విధానంతో ముందుకెళ్లారు. 2019లో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసేప్పుడు 1 అనుకుంటామండి. ఇప్పుడు మీరు ఒక పార్టీతో పోరాడేటప్పుడు కూటమి ఫామ్ అయిన తర్వాత గన్నవరంలో టికెట్ ఇవ్వలేదు మహాసేన రాష్ట్రండి. ఇప్పుడు ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహా న్యూస్, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు జనసేన కార్యకర్తల మీద, జన సైనికుల మీద, జనసేన ఎమ్మెల్యేల మీద, జనసేన మంత్రుల మీద రాష్ట్రంలో విష ప్రచారం ఏంటంటే అవన్నీ తప్పని మీకు తెలియట్లేదా? ఇది ఒకటి, ఇది కూటమి ధర్మా? ఇది కూటమి ధర్మా చెప్పండి. ఇది కూటమి ధర్మం అంటే మీరు మానేస్తాను. మొన్న మా నియోజకవర్గ మా మంత్రి వర్యులు కందుల దుర్గేశ్వర మీద కూడా అయ్యప్ప గారు, శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను, మళ్ళీ ఇస్తాను. మళ్ళీ ఇస్తాను. ఈ ఆరోపణలు ప్రచారం ఉండే ఇస్తాను. విజయశేఖర్ రెడ్డి గారు, అయ్యప్ప గారు కాసేపు ఆగండి. ఇప్పుడు సబ్జెక్ట్ వేరుగా వెళ్తుంది. మళ్ళీ కాసేపు ఆగండి. మనం ఒకసారి శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. శ్రీకాంత్, విజయశేఖర్ రెడ్డి గారు, అయ్యప్ప గారు కాసేపు ఆగండి.